హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఎంతో జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ తయారు చేసుకున్నాను. అందుకు నేను ఒక ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఆ గులాబ్ జామ్ పిండిని మొత్తం ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసుకున్నాక కాచి మనం చల్లారి పెట్టిన పాలను తీసుకొని ఇలా కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పిండి చపాతీ ముద్దలా తయారయ్యేలా చూసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటే గులాబ్ జామ్ సాఫ్ట్గా బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మనం కొంచెం పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇలా రౌండ్స్ బాల్గా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసిన గులాబ్ జామ్ బాల్స్ని ఆ ప్యాన్లో వేసి మంచిగా కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. ఇలా రెడ్ కలర్ రావాలి, మరీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆరెంజ్ కలర్లా వస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్ నుంచి తీసి పక్కకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి పక్కన ఉంచుకొని మళ్ళీ షుగర్ సిరప్కి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకున్నానండి. అందులోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. అందులోకి ఒక పెద్ద గులాబ్ జామ్ ప్యాకెట్కి అయితే నాకు 1/2 కిలో షుగర్ పట్టింది. సో నేను 1/2 కిలో షుగర్ వేసాను. తర్వాత ఇలా నిమ్మ చెక్కను 4 చుక్కలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల షుగర్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా షుగర్ వాటర్ మొత్తం ఉడికాక మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, పాకం లాగా రావాల్సిన అవసరం లేదు, షుగర్ కరిగితే సరిపోతుంది. ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ వాటినన్నిటిని ఇలా వాటర్లో వేస్తే 3 అవర్స్ కల్లా గులాబ్ జామ్ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.